వరుసగా జరుగుతున్న ప్రమాదాల్లో అత్యధికంగా ప్రాణాలు కోల్పోతున్నారు బస్సు ప్రమాదాల్లో ప్రయాణికులు. ప్రైవేటు బస్సులు తగలబడిపోతున్నాయి. ఇందులో ఎక్కువగా దగ్ధమవుతున్నది స్లీపర్ బస్సులే. స్లీపర్ బస్సులకే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నటువంటిది ప్రాథమికంగా గుర్తించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. రామ్ ప్రసాద్ రెడ్డి ఎవరైతే రవాణా శాఖ మంత్రి దీని మీదన ఒక విచారణకి ఆదేశించి స్లీపర్ బస్సులకే ఎందుకు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నది కన్ఫర్మ్ చేస్తాం. అవసరమైతే స్లీపర్ బస్సుల మీద బ్యాన్ చేయడానికైనా సిద్ధం అని ప్రకటించారు. ఆయన సిద్ధమే గాని చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండదు. ఎందుకంటే ప్రయాణికులు తిరగబడతారు. సమస్యల్లా స్లీపర్ బస్సులకి ఆ ఎమర్జెన్సీ డోరు వీటిటి దగ్గర కూడా అడిషనల్ బెడ్స్ ఏస్తున్నారు. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో మెయింటైన్ చేసినట్టు ఎక్స్‌ట్రా సీట్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఒకప్పుడు కేశినేని నాని ఆ విషయాన్ని చెప్పాడు. ప్రమాదకరం కాబోతున్నాయి రాబోయే రోజుల్లో. తను తెలుగుదేశంలో ఎంపీగా ఉండగానే కేశినేని ట్రావెల్స్ నడుపుతుండగానే చెప్పాడు. మనం ఇబ్బడి ముబ్బడిగా పర్మిషన్స్ ఇచ్చేస్తున్నాం. లేకపోతే ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన వాటిని ఇక్కడ అలౌ చేస్తున్నాం. ఇక్కడ 28 ఉంటే అక్కడ 32, 33, 34 సీట్లు కూడా పెట్టేస్తున్నారు స్లీపర్‌లు. అయి అత్యంత ప్రమాదకరమని చెప్తే తన ట్రావెల్స్‌ని బాగా చూసుకోవడం కోసం, ఎదురు ట్రావెల్స్ నాశనం కోసం, ఎదురు ట్రావెల్స్‌ని బ్లాక్‌మెయిల్ చేయడానికి నాని నాటకం ఆడుతున్నారంటూ సొంత పార్టీ వాళ్ళు కూడా అతని మీద ప్రచారం చేసుకొచ్చారు. దాంతో విరక్తి చెందినటువంటి కేశినేని నాని తన దగ్గర ఉన్నటువంటి తను కేశినేని ట్రావెల్సే మూసిపడేశాడు. బయటకొచ్చేసాడు. అప్పుడు కూడా బయట పార్టీ వాళ్ళకంటే సొంత పార్టీ వాళ్ళే ఆయన డబ్బులు అప్పులు ఎగ్గొట్టడానికి కోసం మూసేశాడని చెప్పుకొచ్చారు. అంత ఇష్యూస్ జరిగినటువంటి సిట్యుయేషన్. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే జరుగుతున్నాయి. స్లీపర్ బస్సుల ప్రమాదాలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పుడు బ్యాన్ చేయడం ఈయన వల్ల అవుతుందా లేదనేది చూడాలి.